హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి సోరకాయ రోటీ. చాలా బాగుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. మరి ఈ న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు బియ్యం పిండిని తీసుకుందాం. అలాగే అరకప్పు గోధుమ పిండిని తీసుకుందాం. ఇందులోనే ఇలా సన్నగా తరిగిన 1 కప్పు వరకు సోరకాయ తరుగును యాడ్ చేసుకుందాం. 2-3 టీ స్పూన్ల కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. అలాగే ఇందులోనే 2 టీ స్పూన్ల నూనెను వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ వేయడం వలన ఈ రోటీలు మెత్తగా వస్తాయి. మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు అవసరం అనిపిస్తే 1 టీ స్పూన్ వరకు వాటర్ని వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపాక పిండి ముద్దను తీసుకొని చపాతీలా చేసుకుందాం. పొడి పిండిలో డిప్ చేసి తాలండి. ఇక్కడ నేను సేమ్ చపాతీలానే చేస్తున్నాను. మరీ లావుగా కాకుండా ఇలా పలుచగానే చేయండి. ఇలా చేసిన చపాతీని వేడివేడి ప్యాన్పై వేసి కాల్చి తీసుకుందాం. ఒక 30 సెకండ్స్ తర్వాత మరో పక్కకి టర్న్ చేసి కాస్త ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ బటర్ని కానీ రాయండి. ఇలా 2 పక్కల కూడా ఆయిల్ని పెట్టి బాగా కాల్చి తీసుకుందాం. ఇలా బాగా కాలాక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే పిండి మొత్తం కూడా చేసుకుందాం. వీటిని మనం ఉదయం చాలా తక్కువ టైంలోనే ఫాస్ట్గా చేసుకోవచ్చు. అంతే, సోరకాయ చపాతీలు రెడీ. మనం తీసుకున్న కొలతలకి 4 చపాతీల వరకు వచ్చాయి. వీటిని వేడివేడిగా సర్వ్ చేయండి. సూపర్ టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదా ఏదైనా చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కొత్త రకం బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేసిన వారు ఎలా కుదిరాయో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.